మీరెవరు సంతాప సభ పెట్టడానికి? చనిపోయింది ఎవరు? సంతాప సభ పెట్టాల్సింది ఎవరు? ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, నేను పెట్టుకున్నాను అనుకోండి, తత్తినో ఏమంటారు, శ్రద్ధాంజలి అంటారా? అంతే శ్రద్ధాంజలి ఏదో అంటారు దాన్ని, దినాలు దినం అంటారు కదా. అది నేను పెట్టుకున్నాను అనుకో, మీకేమైనా అనుమానం వస్తుంది? అదేంటి చనిపోయింది అదే అంటారు కదా. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రవీణ్ పాడ గారు మరణించిన తర్వాత ఫ్యూనరల్ సర్వీస్ జరిగింది, సికింద్రాబాద్ జరిగింది. సికింద్రాబాద్ ఫ్యూనరల్ సర్వీస్ జరిగేటప్పుడు అక్కడ జాన్వేశ్వరి గారు, హోసన జాన్వేశ్వరి గారు అంటే ఆయన నాకు మాట చెప్పారు. ఏమన్నానంటే, అన్న ప్రవీణ్ అన్న మరణించిన సందర్భంగా క్రైస్తవంలో ఇంత యూనిటీ వచ్చింది. చివరి కల్వటేబుల్ సతీష్ కుమార్ కూడా స్పందించాడు, ఫారిన్ ఉన్నా సరే స్పందించాడు. ఇంత యూనిటీ వచ్చింది ఎందుకంటే ఈయన చంపారు అనేటువంటిది ఆ రోజు అందరూ ఆలోచించారు. ఎందుకంటే అప్పటికి ఎవరికి ఫ్యాక్ట్స్ తెలియదు, ఓన్లీ ఎమోషనల్ గానే ఉన్నా తప్ప ఏ పరిస్థితి రిపోర్ట్ లేదు, ఏ వీడియో లేదు, ఏమి తెలియదు, అసలు ఎలా జరిగిందో తెలియదు. సో ఆటోమేటిక్ అందరూ అనుమానించారు, ఇది హత్య ఉంటుంది. పైగా ఆయన కూడా ఏంటంటే నాకు ప్రమాదం ముందు చెప్తూ వచ్చాడు. సో అప్పుడు నేను ఏమన్నానంటే, అన్న ఇంత యూనిటీ వచ్చింది కాబట్టి మీరు రాజమండ్రిలో ఒక సభను ఏర్పాటు చేయండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, మీరు రాజమండ్రిలో ఒక సభను ఏర్పాటు చేయండి. మీరు రాజమండ్రిలో ఒక సభను ఏర్పాటు చేయండి. ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మీరెవరు సంతాప సభ పెట్టడానికి? చనిపోయింది ఎవరు? సంతాప సభ పెట్టాల్సింది ఎవరు? ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, నేను పెట్టుకున్నాను అనుకోండి, తత్తినో ఏమంటారు, శ్రద్ధాంజలి అంటారా? అంతే శ్రద్ధాంజలి ఏదో అంటారు దాన్ని, దినాలు దినం అంటారు కదా. అది నేను పెట్టుకున్నాను అనుకో, మీకేమైనా అనుమానం వస్తుంది? ఒక సభను ఏర్పాటు చేసి క్రైస్తవులకి అన్యాయం జరుగుతుందని మనం అందరూ ప్రశ్న. దరిద్రుడా, నువ్వు చేస్తే సంసారులు, మేము చేస్తే వ్యభిచారమారా? చెప్పరా దరిద్రుడాగు, ఆగురా దరిద్రుడాగు. నువ్వు మాటకి చేతకి ఏమైనా సంబంధం ఉందంట?